యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని ముఖ్యమైన అభివృద్ది కార్యక్రమాలు, సంఘటనలు, సమీక్షా సమావేశాలు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, రాజకీయ అంశాల గురించి యాదాద్రి భువనగిరి ఆకాశవాణి ప్రతినిధి బి రమేష్ అందిస్తున్న జిల్లా సమగ్ర సమాచార నివేదిక. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వైటీడీఏ అధికారులతో యాదగిరిగుట్ట అభివృద్దిపై వైటీడీఏ గెస్ట్ హౌస్ లో సమీక్ష చేపట్టారు. తరువాత మూసీ పునరుజ్జీవనం కోసం జిల్లాలోని వలిగొండ మండలం సంగం వద్ద గ్రామస్తులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. 200 కోట్ల రూపాయలతో జిల్లాకు మంచినీరు అందించే ప్రాజెక్టును ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన నన్నూరి నర్సిరెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నన్నూరి నర్సిరెడ్డి పనిచేశారు. ప్రస్తుతం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. తమ గ్రామానికి చెందిన వ్యక్తి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నియామకం కావడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైద్య విధాన పరిషత్ రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ కింగ్ కోటి ఆసుపత్రిలోని స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ సూర్యశ్రీరావు జిల్లాలోని చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో గతంలో పనిచేసిన సూపరింటెండెంట్ పై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆమె విచారణ చేపట్టారు. నారాయణపురానికి చెందిన గర్భిణి ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి మరో ఆసుపత్రికి పంపించారని, జయకేశరం గ్రామానికి చెందిన మరో గర్భిణి ప్రసవం కోసం ఆసుపత్రికి వస్తే అదే మాదిరిగా వ్యవహరించి మరో ఆసుపత్రికి పంపించడంతో శిశువు గర్భంలోనే మృతి చెందిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు వైద్య విధాన పరిషత్ రాష్ట్ర కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని స్త్రీల వైద్య నిపుణురాలు తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందజేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి సూచించారు. ఆమె జిల్లాలోని వలిగొండ మండలంలోని లోత్కుంట కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని తనిఖీ చేశారు. భోజనంతో పాటు కూరగాయలను పరిశీలించారు. స్వయంగా వంటశాలకు వెళ్లి తనిఖీలు చేశారు. విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం అందుబాటులో ఉంచిన మందులను పరిశీలించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హెల్త్ అసిస్టెంట్ కు మెమో ఇవ్వాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. భోజన నాణ్యతపై ఆరా తీశారు. రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లిస్తామని ఆందోళన చెందవద్దని కలెక్టర్ హనుమంతరావు భరోసా ఇచ్చారు. భూదాన్ పోచంపల్లి, పెద్దగూడెం, రామన్నపేట మండలం తుమ్మలగూడెంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. పలువురు రైతులకు చెందిన వడ్ల రాసుల నుంచి ధాన్యాన్ని తీసుకుని మిషన్ ద్వారా తేమ శాతాన్ని స్వయంగా పరిశీలించారు. బాల కార్మిక చట్టాలు, శిక్షలపై విద్యార్థుల అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవిలత పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా బాల కార్మిక నిర్మూలన, రక్షణ, పునరావాసం అనే అంశాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. న్యాయ సహాయం కోసం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైన వారు న్యాయ సహాయం, సలహాల కోసం చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ జైపాల్ ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పంటల నమోదును పకడ్బందీగా చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి గోపాల్ అన్నారు. జిల్లాలోని మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన పంటల నమోదును ఆయన పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ వెంకటేశ్వర్లు, మండల వ్యవసాయాధికారి కీర్తి, గోపీనాథ్, వరలక్ష్మి ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసిందని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ది అధికారి జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో మాదిరిగా కాకుండా దరఖాస్తు ఫారాన్ని 3 దశల్లో దరఖాస్తు ఫారం పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. విద్యార్థులు సాంకేతికత పట్ల ఆసక్తిని పెంచుకుని శాస్త్రవేత్తలుగా ఎదగాలని హైదరాబాద్లోని ఐఐసిటి సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ వత్సలారాణి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో సైన్స్ అండ్ టెక్ సిటీ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని చౌటుప్పల్ జెడ్పీహెచ్ఎస్ లో సైన్స్ అవగాహన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా వత్సలారాణి మాట్లాడుతూ విద్యార్థులు తమ తరగతి గదిలోనే ప్రయోగాల వైపు దృష్టి సారించాలన్నారు. విద్యార్థులు తమ ఆలోచన విధానాలను శాస్త్రీయ కోణంలో తీసుకువెళ్లాలని కోరారు.